అమెరికా బెదిరించింది ట్రంప్ మోడీ గారిని. మీరు మాతో ఒప్పందం చేసుకోవాలి, వాణిజ్య ఒప్పందం. రష్యా నుంచి చమురుని తీసుకోకూడదు. ఈ రెండు విషయాల్ని వాడు గట్టిగా చెప్పారు. లేకపోతే సుంకాలు వేస్తాను. రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం మానేస్తారు భయపడి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇంకా సంతకాలు చేయలేదు, కానీ రెండు విషయాల్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం చేస్తారు. ఒకటి, దిగుమతి సుంకాలని తీసేయడం. ఆయిల్ పామ్కి తీసేశారు, పత్తికి తీసేశారు, మొక్కజొన్న కూడా తీసేసేటువంటి ఆలోచనల్లో ఉన్నారు. ఇప్పటికి 15% ఉంది. 50% ఉండేది, దాన్ని 15%కి తగ్గించారు, కానీ పూర్తిగా తీసేయలేదు. కానీ పత్తికి ఎప్పుడైతే తీసేశారో దాని ఇంపాక్ట్ ఇవాళ దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతుల మీద పడింది. ఇవాళ 8,000 పొందినటువంటి దాన్ని 6,500కో 6,000కో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దిగుమతి సుంకాలు తీసేయడం వల్ల వచ్చింది. దిగుమతి సుంకాలు తీసేసినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చాలా తక్కువ ధరలు ఉన్నాయి పత్తికి. దానికి కారణం అమెరికా. ఆ అమెరికా పత్తి మార్కెట్లో ఉంది కనుక దాన్ని తెచ్చుకుంటాం అనేటువంటిది కంపెనీలు అంటున్నారు. మన దగ్గర కొనడానికి సిద్ధంగా లేదు. అందుకని ప్రభుత్వ విధానం ఇట్లా ఒక రకంగా నష్టం చేసింది.